ఉపాధ్యులు ఉపాధ్యాయులకు మరియు నా చిన్న చిన్న చిన్నటువంటి విద్యార్థులందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నాకు కూడా ఇంత చక్కని అవకాశం దీంట్లో ఈ రోజు 3.0 PTM మీటింగ్ లో పాల్పంచుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఈ 3.0 PTM పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే, మనము పేరెంట్ తో ఇంటరాక్ట్ అయ్యి ఉపాధ్యాయులు మరియు పేరెంట్స్ ఇంటరాక్షన్ వల్ల పిల్లలు భవిష్యత్తు ఇంకా ఎంతగానో చక్కగా ఇంకా ముందుకి సక్సెస్ రేట్ బాగుంటుందని ఈ ప్రోగ్రాం పెట్టడం గవర్నమెంట్ ముఖ్య ఉద్దేశం. మన ఈ పిల్లల భావనలో మరియు వాళ్ళ తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్న భావనలోనే అర్థమవుతుంది సార్ ఎంత బాగా ఈ స్కూల్ని నడిపిస్తున్నారో. ఈ లక్ష్మీనారాయణ సార్ వచ్చినప్పటి నుంచి ఈ స్కూల్ చాలా అభివృద్ధి బాటలో నడుస్తుందని పిల్లలు చెప్తా ఉన్నారు, మరియు అలాగే పేరెంట్స్ కూడా చెప్తా ఉన్నారు. నేను సార్కి ఇంకోటి చిన్న విన్నపం ఏం చేసుకుంటున్నా అంటే, మీరు తరచుగా పిల్లల్ని ఒక మంత్లీ వైజ్ ఒక హెల్త్ క్యాంప్ పెట్టి వాళ్ళ హెల్త్ కండిషన్ కూడా చూస్తే బాగుంటుంది. తర్వాత ఎడ్యుకేషన్ పరంగా ఎప్పటికప్పుడు పేరెంట్స్ కి అప్డేట్ ఇచ్చి వాళ్ళ ఇంటికి పోయిన తర్వాత వాళ్ళ మానసిక ప్రవర్తన ఎట్లుంటది. ఎందుకంటే చాలా దగ్గర చూసాం మనము, పిల్లలు స్కూల్ పోయి వచ్చిన తర్వాత ఇంట్లో చాలా బోర్గా ఉంటారు, చాలా బేజారుగా బిహేవ్ చేస్తారు. అది ఎప్పుడైతుందంటే స్కూల్లో చాలా ప్రెషర్ పెట్టి పిల్లల్ని చాలా భయపడి తర్వాత ఎడ్యుకేషన్ ని చాలా స్ట్రిక్ట్ ప్రాసెస్ లో పిల్లలకి చెప్పడం వల్ల పిల్లల మానసిక భావం అట్లా మారిపోతుంది. సో నేను మన సార్కి ఒక రిక్వెస్ట్ ఏం చేస్తున్నా అంటే, పిల్లల్ని వాళ్ళు అర్థం చేసుకునే విధానంలో, వాళ్ళు ఏ విధానంలో అయితే అర్థం చేసుకుంటారో, వాళ్ళకి ఎట్లయితే ఈజీగా లెసన్స్ అర్థమవుతాయో అదే విధానంలో వాళ్ళకి లెసన్స్ చెప్తూ పిల్లల్ని చాలా సున్నితంగా వ్యవహరిస్తూ పిల్లల్ని చదువు చెప్పడం వల్ల పిల్లలు సక్సెస్ రేట్ బాగుంటుంది, చదువుకి చాలా మగువ చూపుతారు. సో నేను సార్కి ఇది కూడా విన్నవిస్తున్నాను, దయచేసి సార్ ఇది కూడా నోటీస్ చేయాలా. తర్వాత ఇంకోటి, స్కూల్కి నేను ఈరోజు ఈ ప్రోగ్రాంకి వచ్చిన శుభ సందర్భంగా ఇంకొక మాట కూడా చెప్తున్నాను సార్ మీ కాన్సన్ట్రేట్ సార్. నేను ఈ స్కూల్కి వచ్చిన దానికి శుభ సందర్భంగా ఇంకోటి కూడా చెప్తున్నా, మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా, మీకు ఏదైనా మా ద్వారా హెల్ప్ కావాలన్నా, మన ప్రభుత్వం ద్వారా హెల్ప్ కావాలన్నా నేను ముందుండి మీకు నా సాయశక్తిగా హెల్ప్ చేస్తానని మీకు ఈరోజు తెలియజేస్తున్నాను సార్. అలాగే ఈ పిల్లల భవిష్యత్తు మరి ఉన్నత స్థాయికి ఎదగాలని, ఈ పిల్లలు రాబోయే కాలంలో మంచి పేరు ప్రఖ్యాత సంపాదించి మంచి ఉన్నతమైన స్థానాల్లో ఎదగాలని నేను ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దవాళ్ళందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.